గజరాజు. అరుణానదీ తీరంలో గురుకుల విద్యాలయాన్ని నడుపుతూ ఉన్న కృష్ణ చైతన్యుడు విద్య పూర్తి చేసి స్వస్థలాలకు వెళుతున్న 5 విద్యార్థులను ఉద్దేశించి, మీరు గురుకులానికి వచ్చినప్పుడు మీకు ఓనమాలు కూడా రావు. ఈనాడు అమరకోశంతో సహా అనేక గ్రంథాలను అవలేలగా ఔపోసన పట్టారు. ఇదెలా సాధ్యమయ్యింది? నిరంతర అభ్యాసం, వికసించిన బుద్ధిబలం. మీరిప్పుడు బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. జీవితం అంటే పూలబాట కాదు, నిరంతర పోరాటం అన్నది మర్చిపోకండి. ఆత్మవిశ్వాసం, నిరంతర ప్రయత్నం మనిషికి చాలా అవసరం. అవి ఉన్నప్పుడే భవిష్యత్తు బంగారం కాగలదు. గజరాజుకు కొండంత బలం ఉన్నప్పటికీ దాన్ని గ్రహించి ఉపయోగించకపోతే ఇసుమంత ప్రయోజనం కూడా వరగదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. జంతువులతో, పక్షులతో గారడి ఆటలు ప్రదర్శించి పొట్టపోసుకునే వీరేశం ఒకనాడు అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా గుంటలో పడ్డ ఏనుగు పిల్ల ఒకటి కనిపించింది. దాన్ని పైకి లాగి తనతో పాటు పట్టణానికి తీసుకువచ్చాడు. దాన్నొక చిన్న తాడుతో గుంజకు కట్టేసి మేత వేయసాగాడు. ఏనుగు పిల్లకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. అడవి మీదికి మనసు పోయింది. దాంతో అది తనకు కట్టిన తాడును తెంచుకోవటానికి ప్రయత్నించింది. అయితే ఆ తాడును తెంచుకోవటానికి దానికి బలం చాలలేదు. అయినా కొన్నాళ్లు ప్రయత్నించింది, కానీ ప్రయోజనం లేకపోయింది. పోరాడి పోరాడి అలసిపోయింది. ఆఖరికి ఆ తాడును తెంచుకుని వెళ్ళటం తనకు సాధ్యమయ్యే పని కాదని భావించి అడవి పట్ల, తల్లిదండ్రుల పట్ల ఆశను వదులుకుని వీరేశం చెప్పినట్లు నడుచుకోసాగింది. వీరేశం తన గారడి విద్యలో ఆ ఏనుగు పిల్ల చేత రకరకాల విన్యాసాలు చేయించేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనుగు పిల్ల ఇప్పుడు యవ్వనంలోకి వచ్చింది. చాలా చక్కగా, బలంగా తయారయింది. యజమాని చెప్పినట్టు నడుచుకోసాగింది. ఇలా ఉండగా వీరేశం ఒకనాడు అడవి నుంచి ఒక ఎలుగుబంటును పట్టుకువచ్చాడు. దాన్ని బలమైన తాడుతో గుంజకు కట్టివేశాడు. ఎలుగుబంటు తప్పించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించింది, కానీ తప్పించుకోలేకపోయింది. వీరేశం దానికి కూడా కొన్ని గారడి ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు. సరిగ్గా చెయ్యకపోతే కొరడాతో కొట్టేవాడు. సరిగ్గా చేస్తే తినడానికి ఏదైనా అందించేవాడు. రోజు ఇదే తంతు కొనసాగింది. ఒకరోజు ఆ ఎలుగుబంటు వీరేశం చేతిలో చావు దెబ్బలు తిని రాత్రంతా మూలుగుతూ పడుకుంది. ఏనుగుకు దానిని చూడగానే జాలి కలగటంతో, మిత్రమా, ఎందుకు దెబ్బలు తింటావు? యజమాని చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా. అలా వింటే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. సుఖంగా రోజులు గడిచిపోతాయి అన్నది. గజరాజా, ఏమిటి నువ్వంటున్నది? వాడిచ్చే ఆహారం నాకు రుచించటం లేదు. అడవిలో స్వేచ్ఛగా సంచరించే నన్ను బంధించి తీసుకువచ్చాడు. వాడు 4 డబ్బులు సంపాదించడం కోసం నన్ను నానా హింసలు పెడుతున్నాడు. నేను వాడి నుంచి తప్పించుకుంటే తప్ప నాకు సుఖం లేదు అన్నది ఎలుగుబంటు విచారంగా. అది నీ తరం కాదు. నేను ఒకప్పుడు నీలాగే ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా తాడును తెంచుకోలేకపోయాను అన్నది ఏనుగు. ఆ మాటలకు ఎలుగుబంటు వెకవెక నవ్వింది. ఎందుకలా నవ్వుతావు? నా కథ నీకు పరిహాసంగా ఉందా అని అడిగింది ఏనుగు కోపంగా. గజరాజా, నీ బలం గురించి నీకు తెలియడం లేదు. ఈ నీచ మానవుడితో చేరి నీచంగా ఆలోచిస్తున్నావు. నువ్వు తలుచుకుంటే ఈ తాడు, గుంజ, గుడారం ఒక లెక్క అని అడిగింది ఎలుగుబంటు. ఎంతో ప్రయత్నించి ఓడిపోయానని చెప్పాను కదా అన్నది ఏనుగు సిగ్గుతో. నువ్వు ప్రయత్నించింది ఎప్పుడు? పసిపిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు నీకు బలం చాలలేదు. ఇప్పుడు కొండల్ని పిండి చేయగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు అని ప్రోత్సహించింది ఎలుగుబంటు. ఆ మాటలతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తిరగబడి తనను కట్టిన తాడును తెంచుకుంది. అంతటితో ఆగకుండా ఎలుగుబంటును కట్టిన తాడును కూడా తెంచింది. రెండూ కలిసి అడవికేసి పరిగెత్తసాగాయి. అడవిని సమీపిస్తూ, మిత్రమా, నేనెంత అమాయకుణ్ణి! గడ్డిపోచను చూసి భయపడిపోయాను. నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేది కాదు అన్నది ఏనుగు సిగ్గుతో. నువ్వే కాదు, చాలామంది అంతే. తమ బలం తమకు తెలియదు. సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నం చేయని వారికి విజయం ఎలా సమకూరుతుంది అన్నది ఎలుగుబంటు. ఆ తర్వాత ఏనుగు, ఎలుగుబంటు తమ వారిని కలుసుకుని స్వేచ్ఛగా బతికాయి. కృష్ణ చైతన్యుడు ఈ కథ చెప్పి, మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మరిచిపోకుండా నిరంతర ప్రయత్నంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ
మీరు హాయిగా జీవిస్తూ 10 మందిని జీవించేలా చేయాలి అంటూ ఆశీర్వదించాడు. 5 శిష్యులు గురువుకు భక్తితో నమస్కరించి కృతజ్ఞతతో అక్కడి నుంచి బయలుదేరారు. కథ సమాప్తం. దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన పుట్టి పెరిగిన గ్రామం వదిలి కట్టుబట్టలతో ఆ పట్నం వచ్చాడు. మొదట ఒక దుకాణంలో పనివాడుగా చేరి వ్యాపారంలోని మెలకువలను ఆకలింపు చేసుకున్నాడు. జీతం రూపంలో వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి దాన్నే పెట్టుబడిగా పెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు. రేయింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. కాలం కలిసి రావడంతో కొన్నేళ్లలోనే బాగా ధనం సంపాదించాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు ఈ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊరిలో వాడిని ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంత రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తి కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకుని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. అది సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు. ఎటు చూసిన సరుగుడు తోటలు, ఇసుక దెబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో కొంతసేపు హాయిగా సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒక్కరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్టయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగి రంగు గడ్డము, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబెడు మంచినీళ్లు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పెడసగట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అంటూ కేక పెట్టాడా గడ్డపు వ్యక్తి. జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద దర్జాగా కూర్చుని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గటగట మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలో ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకొని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకొస్తోంది, ఒక కునుకు తీసిలేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకి వెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలైతే నువ్వే డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ కేక వేసి పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగినదంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు,
నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా? మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడటం లేదు, ఈ దొంగ పీనుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరపారు చూసి, ఎవడివిరా నువ్వు, చూస్తే దొంగవిలా ఉన్నావు, ఈ ఇల్లు ఈ గడ్డపాయిందే, మేము రోజు ఇతన్నే చూస్తున్నాం, మేమెప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు, మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరి వారంతా తన మీద అసూయతో తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు, ఎన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను, అయితే నేను పెట్టెలో దాచిపెట్టిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢిపరుచుకుని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది, అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాడిని అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దెబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దెబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలి సత్తవ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం అన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనడంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు. కథ సమాప్తం. గౌరవం. జనకపురిలో శ్రీధాముడనే భాగ్యవంతుడికి కాముడు, పాత్రుడు అని 2 కొడుకులు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని పెద్దవాళ్లే బుద్ధిమంతులుగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. కానీ ఆస్తి వ్యవహారాలు మాత్రం ఇంకా తనే చూస్తున్నాడు. శ్రీధాముడి భార్య రమాదేవి ఒకనాడు భర్తతో ఈ విషయం ప్రస్తావించింది. మన పిల్లలు బుద్ధిమంతులే కానీ ఆస్తి చేతికి వచ్చాక వాళ్ళెలా మారుతారో తెలియదు. ఇప్పటిలాగే వాళ్ళు మనల్ని గౌరవిస్తారనే నమ్మకం కుదరడానికి కొన్నాళ్ళు పరీక్షిద్దాం అని చెప్పి ఆయన తన ఇంటిని 3 వాటాలు చేశాడు. మధ్య వాటాలో తను ఉంటూ అటు ఇటు కొడుకుల చేత వేరు కాపురాలు పెట్టించాడు. పెత్తనం తనదే అయినా పనులన్నీ కొడుకులకు అప్పగించి వాళ్ళ చేతలను గమనించసాగాడు. పెద్దవాడు కాముడు ఆస్తిని ఇంకా ఇంకా పెంచాలని ఆలోచిస్తూ తనకు తోచిన ఉపాయాలను తండ్రికి చెప్పి ఆయన ఆమోదించాకే అమలు చేసేవాడు. చిన్నవాడు పాత్రుడు రోజు నిద్రలేస్తూనే శ్రీధాముడి తండ్రి కుచేలుడి చిత్రపటానికి నమస్కరిస్తాడు. కుచేలుడి పేరు మీద అంతో ఎంతో దాన ధర్మాలు చేస్తూ అందుకు తండ్రి అనుమతి కూడా అడగడు. ఎవరడిగినా కుచేలుడి మనవడినంటానే తప్ప తన పేరు చెప్పడు. ఇలా 1 ఏడాది గడిచాక శ్రీధాముడు భార్య సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరుతూ తన ఆస్తిని 2 భాగాలు చేసి చిన్న భాగం కాముడికి, పెద్ద భాగం పాత్రుడికి అప్పచెప్పాడు. కాముడు చిన్నపుచ్చుకున్నాడు. భార్య తన్ని హెచ్చరిస్తూ, ఆస్తిని 2 కొడుకులకు సమానంగా పంచాలి, లేదా పెద్దవాడివైన నీకు పెద్ద భాగం ఇవ్వాలి, నువ్వు ఊరుకోకుండా వెంటనే మీ నాన్నను అడుగు అన్నది. కాముడు ఆమె మాట పాటించాడు. కొడుకు గోడు విన్న శ్రీధాముడు నిర్లక్ష్యంగా నవ్వి, ఈ ఆస్తి నా స్వార్జితం, పంపకం నా ఇష్టం, నాకు మీ తాత అనగా నా తండ్రి కుచేలుడంటే భక్తి, గౌరవం, ఆయన్ను గౌరవించే పాత్రుడికి పెద్ద భాగం ఇచ్చాను. అయితే ఈ పంపకం తాత్కాలికం, నా తీర్థయాత్రలు అయ్యేసరికి నీలో నేను మెచ్చే మార్పు వస్తే పెద్ద భాగం నీకే దక్కవచ్చునేమో అనేసి యాత్రలకు వెళ్ళిపోయాడు. పాత్రుడు కుచేలుని గౌరవించటం వెనక ఇంత కథ ఉన్నదని తెలియని కాముడు ఆశ్చర్యపడి తమ్ముణ్ణి కలిసి, తాత చనిపోయినప్పుడు నీకు 3 ఏళ్ళైతే నాకు 6 ఏళ్ళు, నాకే తెలియని ఆయన గొప్పతనం నీకెలా తెలుసు, ఆయనపై నీకింత అభిమానం ఎందుకు అని అడిగాడు. మన తండ్రికి జన్మనివ్వడం ఆయన గొప్పతనం, మన తండ్రిని సంతోషపెట్టడం నా ధ్యేయం అన్నాడు పాత్రుడు. ఆ తర్వాత కాముడు ఆ విషయం గురించి బాగా ఆలోచించి పాత్రుడి వద్ద ఉన్న పటానికి 3 ఇంతల పరిమాణంలో కుచేలుడి చిత్రపటాలను 2 తయారు చేయించాడు.
ఒక పటాన్ని తన ఇంట్లో అలంకరించాడు. రెండవ పటాన్ని ఊరి గుడి మంటపంలో అలంకరించడానికి 100 వరహాలు చందా ఇచ్చాడు. ఇలా ఉండగా జనకపురికి పొరుగు గ్రామమైన సీతాపురంలోని చలమయ్య అనే రైతు అప్పుల పాలైపోయి తీర్చే మార్గం తెలియక ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పాత్రుడు అతన్ని అడ్డుకుని కాపాడాడు. తర్వాత విషయం అడిగి తెలుసుకుని, నీకు నేను మా తాత కుచేలుడి పేరు చెప్పి 10 వరహాలిస్తాను. ఆ పెట్టుబడితో పొలం సాగు చెయ్యి. మా తాత మహిమతో నీ కష్టాలన్నీ తీరిపోతే నా డబ్బు నాకు తిరిగిద్దువు గాని అని ధైర్యం చెప్పాడు. ఆ డబ్బు తీసుకుని సీతాపురం తిరిగి వెళ్లిన చలమయ్యకు మరునాడు పొలం దున్నుతూ ఉండగా లంకి బిందెలు నాగలి కర్రకు అడ్డు తగిలాయి. వాటిని అతడు గ్రామాధికారికి చూపితే ఆయన బిందెల మీది రాతలను చదివి, ఇవి మీ పూర్వులు నీకోసం పాతిపెట్టినవి, ఈ ధనం నీదే అన్నాడు. చలమయ్య జాతకం మారిపోయింది. అతడు జనకపురికి వెళ్ళి పాత్రుడికి డబ్బు తిరిగి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ఇందులో నాదేం లేదు, అంతా మా తాత కుచేలుడి మహిమ అన్నాడు పాత్రుడు. నేనే కాదు, కుచేలుడి మహిమ అందరూ తెలుసుకోవడానికి మా ఊరి గుడిలో ఆయన పటం ఆవిష్కరించి వేడుక చేస్తాను. అది నీ ఆధ్వర్యంలోనే జరగాలని నా కోరిక. నువ్వు తప్పక రావాలి అన్నాడు చలమయ్య. ఈలోగా తీర్థయాత్రలు ముగించుకుని శ్రీధాముడు 2 రోజుల్లో తిరిగి రాగలనని కొడుకులకు కబురు పంపాడు. ఆ కబురు అందిన సమయానికే సీతాపురంలో వేడుకలకు రమ్మని చలమయ్య నుంచి పిలుపు వచ్చింది. తండ్రి వచ్చేసరికి తిరిగి వచ్చేస్తానని అన్నకు చెప్పి సీతాపురం వెళ్ళాడు పాత్రుడు. అయితే శ్రీధాముడు వచ్చిన సమయానికి పాత్రుడు జనకపురికి చేరుకోలేకపోయాడు. కాముడు ఆయనకు ఘన స్వాగతం పలికాడు. తండ్రి పాత్రుడి గురించి అడిగితే చలమయ్య విషయం చెప్పి, నువ్వు వస్తున్నట్లు తెలిసే తమ్ముడు సీతాపురం వెళ్ళాడు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ తర్వాత తండ్రి గౌరవార్థం విందు చేసి ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ కాముడి తండ్రిపై ఉన్న గౌరవాభిమానాలను కొనియాడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక మనిషి, అయ్యా, కాముడు గారు ఎక్కడుంటారు అని అడిగాడు. కాముడు ముందుకు వచ్చి, నేనే కాముణ్ణి, ఏం కావాలి అని అడిగాడు. సీతాపురం నుంచి కుచేలుడు గారి మనవడు పంపగా వచ్చాను. ఆయన రేపు సాయంకాలానికి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పమన్నారు అన్నాడు. అది విన్న శ్రీధాముడు ఆ మనిషిని అడిగి సీతాపురం వేడుకల వివరాలు తెలుసుకుని, ఆహా, పెద్దలంటే పాత్రుడికున్న గౌరవం అపారం అని మెచ్చుకున్నాడు. విందు ముగిసి అందరూ వెళ్ళిపోయాక, నీ పట్ల తమ్ముడు చూపిన గౌరవానికి నువ్విచ్చిన గౌరవానికి తేడా కనపడుతూనే ఉంది. తాతగారి విషయానికి వస్తే తమ్ముడు ఆయన పేరుతో ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకున్నాడు. సీతాపురం గుడిలో చలమయ్య పెట్టిన తాతగారి చిత్రపటం చూడటానికి వెళ్ళాడు. 100 వరహాలు ఖర్చు పెట్టి మన ఊరి గుడిలో తాతగారి చిత్రపటాన్ని పెట్టించిన నాకంటే వాడి గౌరవం గొప్పదనటం నీ పక్షపాత బుద్ధి కాదా అన్నాడు కాముడు ఉక్రోషంగా. అందుకు శ్రీధాముడు నవ్వి, ఏది చేసినా నీ పేరుతోనే చేస్తూ నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. అన్నీ తాత పేరుతో చేస్తూ ఆయన పేరు నిలబెడుతూ ఉన్న పాత్రుడి గొప్పతనం గ్రహించలేని నీకు గౌరవం అంటే ఏమిటో చెప్పగలవాడు దండకారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతూ ఉన్న సుమేధుడొక్కడే. తమ్ముడు తిరిగి వచ్చాక వాణ్ణి వెంట పెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళు, నీకు సందేహ నివృత్తి అవుతుంది అన్నాడు. మరునాటి సాయంత్రానికి పాత్రుడు తిరిగి వచ్చాడు. 2 రోజుల తర్వాత తండ్రి ఆనతి ప్రకారం అన్నదమ్ములిద్దరూ దండకారణ్యం వెళ్ళి సుమేధుడిని కలుసుకున్నారు. కాముడి సందేహం విన్న సుమేధుడు, నీ తమ్ముడు పెద్దలను నీకంటే మిన్నగా గౌరవిస్తాడని నీ తండ్రి అభిప్రాయం. మీరిద్దరూ కొన్ని రోజులు ఇక్కడే నా ప్రియ శిష్యుడు సునాథుడితో ఉంటూ అతను చెప్పినట్లే చెయ్యండి అంటూ వారిని సునాథుడికి అప్పగించాడు. మరునాడు సుమేధుడు వారిని సూర్యోదయానికి ముందే నిద్రలేపి చన్నీటి స్నానం చేయించాడు. ఆ తర్వాత ముగ్గురు వెళ్ళి సుమేధుడు శిష్యులకు చెబుతున్న పాఠాలు విన్నారు. పాఠాలు చెప్పడం అయ్యాక సుమేధుడు, ఇప్పుడు మీరు అడవిలోకి వెళ్ళి నేల రాలిన ఫలాలు సేకరించండి. చెట్టు నుంచి పండును కోయవద్దు, జీవహింసకు పాల్పడవద్దు. సేకరించిన ఆహారాన్ని అందరూ సమంగా పంచుకుని తినండి అన్నాడు. కాముడు పాత్రుడు సునాథుడితో కలిసి అడవిలోకి వెళ్ళారు. దారిలో సునాథుడు వారిని ఒక చెట్టెక్కి పళ్ళు కోయమన్నాడు. గురువు వద్దన్నాడని కాముడు కొయ్యనన్నాడు. పాత్రుడు మాత్రం చెట్టెక్కపోతే అక్కడున్న కోతి ఒకటి మీద పడిపోయింది. సునాథుడు చెప్పగా అతడు ఆ కోతిని చిన్న రాయి తీసి గురి చూసి విసిరి తరిమేశాడు. కాముడు వారిస్తున్నా వినలేదు. చెట్టెక్కి సునాథుడు చెప్పినన్ని పళ్ళు కోశాడు. కష్టపడి కోసిన పళ్ళు
వీటిని ఇతరులతో పంచుకోవద్దు, మనమే తినేద్దాం అన్నాడు సునాథుడు. పాత్రుడు సరేనన్నాడు. అయితే గురువు మాటను అతిక్రమించటానికి ఇష్టపడని కాముడు పరుగున సుమేధుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. సుమేధుడు పాత్రుడిని పిలిపించి సంజాయిషి అడిగాడు. గురువర్య, మీ ఆశ్రమంలో ఉండగా అన్నీ సునాథుడు చెప్పినట్లే చేయమని నన్ను ఆదేశించారు కదా, నేను మీ ఆదేశాన్ని పాటించాను అన్నాడు పాత్రుడు. అందుకు కాముడు, మరి గురువుగారు పాఠం చెబుతూ ఇచ్చిన ఆదేశాల మాటేమిటి అంటూ తమ్ముణ్ణి నిలదీశాడు. అప్పుడు సుమేధుడు చిన్నగా నవ్వి, నా పాఠాలు నా శిష్యుల కోసమే తప్ప మీకోసం కాదు. నువ్వు పాత్రుడు ఇక్కడికి విద్యార్థులుగా రాలేదు. నేను మిమ్మల్ని అన్నీ సునాథుడు చెప్పినట్లే చేయమని ఆదేశించాను. సునాథుడు నా మాట పాటించకపోతే అతడు నన్ను అగౌరవపరిచినట్లు, సునాథుడి మాట పాటించకపోతే మీరు నన్ను అగౌరవపరిచినట్లే. ఇప్పుడు నువ్వే చెప్పు, పెద్దల్ని గౌరవించేది పాత్రుడా నువ్వా అన్నాడు. కాముడు తెల్లబోయి, అసలు ఈ సమస్య అంతా సునాథుడు మిమ్మల్ని అగౌరవపరచబట్టబట్టే కదా వచ్చింది అన్నాడు. ఇందులో సునాథుడి తప్పేమీ లేదు. మిమ్మల్ని పరీక్షించటం కోసం నేనే అతడిని అలా చేయమన్నాను. నా ప్రియ శిష్యుడి ప్రవర్తనలోనూ ఆ ఆదేశంలోనూ ఏదో ఆంతర్యం ఉన్నదని నీకు స్ఫురించలేదంటే నీకు నా మీద గౌరవం లేదని అర్థం కాదంటావా అన్నాడు సుమేధుడు. తన తండ్రి శ్రీధాముడు చేసిన ఆస్తి పంపకంలో ఏదో ఆంతర్యం ఉన్నదని గ్రహించక అదేమని ఎదురు తిరగటం వల్ల తనకు ఆయన పట్ల గౌరవం తక్కువేనని అప్పటికి అర్థమైంది కాముడికి. తర్వాత సుమేధుడికి పాదాభివందనం చేసి తమ్ముడితో కలిసి జనకపురికి వెళ్ళి తండ్రిని తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీధాముడు, తండ్రి నిర్ణయాన్ని తప్పు పట్టడం గౌరవం కాదని నువ్వు గ్రహించాలనే ఇదంతా చేశాను. కానీ మీరిచ్చే గౌరవాన్ని బట్టి ఆస్తి పంపకం చేయడం నాకు గౌరవం కాదు అంటూ కొడుకులిద్దరికీ ఆస్తిని సమంగా పంచి ఇచ్చాడు. కథ సమాప్తం. బేతాళ కథ. గంధర్వ కన్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వివేకం, లోకానుభవం లాంటివి తగినంతగా ఉన్నా కొందరు వ్యక్తులు క్షణికమైన భావోద్వేగాలకు గురవుతారు. నువ్వెవరికైనా సాయం చేసేందుకు పూనుకుని ఈ భయంకర శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఇక్కట్లకు గురవుతున్నావేమో తెలియదు. అయితే నీ సాయం కారణంగా మేలు పొందిన వాళ్ళు కృతజ్ఞతా సూచకంగా నీ కోరిక ఏదైనా నెరవేర్చదలుచుకున్నప్పుడు యువరాజు వసంతసేనుడిలా ప్రవర్తించకు. నువ్వు మునుముందు తగు హెచ్చరికగా ఉండేందుకు గాను అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గంధర్వలోకంలో చిత్రవర్ణిక అనే గంధర్వకన్య ఉండేది. ఆమె అద్భుత సౌందర్య రాశి. ఆమె అందచందాల గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. గంధర్వరాజు శక్తితేజుడి ఏకైక కుమార్తె స్వర్ణమంజరి. అందరూ చిత్రవర్ణిక అందం పొగుడుతూ ఉండటం చూసి స్వర్ణమంజరి ఆమె పట్ల ద్వేషాసూయలకు గురయ్యింది. ఒక పర్యాయం కుమార్తె కోరిక మేరకు శక్తితేజుడు స్వర్ణమంజరిని భూలోకం తీసుకుపోయి అక్కడి వింతలు, విశేషాలు, దర్శనీయ స్థలాలు చూపించాడు. స్వర్ణమంజరి అందరికీ భూలోకం గురించి చెబుతూ తాను మాత్రమే ఆ సుందరలోకం చూశానని గొప్పలు పోయేది. చిత్రవర్ణికకు తాను భూలోకం చూడాలన్న కోరిక కలిగింది. ఈ సంగతి కుమార్తె ద్వారా విన్న శక్తితేజుడు చిత్రవర్ణికను సభకు రప్పించి, చిత్ర, నా అనుమతి లేకుండా భూలోకానికి వెళ్ళడం నేరం. అందుకు శిక్షగా నీవు భూలోకం చేరిన వెంటనే గంధర్వకన్యగా నీకున్న శక్తులు కోల్పోతావు. అయితే భూలోకంలో ఒక మహత్తర దర్శనీయ స్థలాన్ని ఒక పక్షం రోజుల్లో నీవు దర్శించగలిగితే నీ శక్తులు నీకు తిరిగి రాగలవు. అప్పుడే నీవు మళ్ళీ గంధర్వలోకం చూడగలవు అని శాసించాడు. దీనితో మరింత పట్టుదల కలిగిన చిత్రవర్ణిక గంధర్వరాజు శాపానికి సిద్ధపడి భూలోకానికి బయలుదేరింది. గగన మార్గాన ప్రయాణం చేస్తూ భూలోకంలోని ఒక అరణ్య ప్రాంతాన ఉన్న అందమైన జలపాతం చూసి ముచ్చటపడి అందులో దిగి స్నానం చేసిన చిత్రవర్ణిక తిరిగి గగన మార్గాన ప్రయాణం చేయబోయి తన శక్తులు పోయినట్లు తెలుసుకుని ఎక్కడ లేని విచారంతో కుంగిపోయింది. ఆ సమయంలో అటుగా గుర్రం మీద వస్తున్న యువకుడొకడు ఆమెను చూసి, సుందరి, నీ అద్భుత రూపలావణ్యాలు చూస్తుంటే నువ్వు భూలోక కాంతవు కాదని అర్థమవుతున్నది.
నన్ను చూసిన తర్వాత కూడా మాయం కాకుండా దర్శనమిచ్చావంటే నీవేదో ఆపదలో ఉండి ఉంటావు, అవునా అని అడిగాడు. ఓ భూలోకవాసి, నువ్వు చాలా సూక్ష్మగ్రాహివి. నా పేరు చిత్రవర్ణిక, గంధర్వకన్యను. మీ లోకం చూడవచ్చి నా శక్తులు పోగొట్టుకున్నాను అన్నది చిత్రవర్ణిక. అది విన్న ఆ యువకుడు, నా పేరు వసంతసేనుడు, కీర్తిచంద్రిక రాజ్యం యువరాజును. పట్టాభిషేకానికి ముందు దేశ సంచారం చేస్తూ ఇటు వచ్చాను. భూలోకంలోని ముఖ్యమైన చూడదగిన స్థలాలు నీకు చూపిస్తాను. అందుకు ప్రతిగా నువ్వు మీ గంధర్వలోకం చూపించాలి. అక్కడి పరిపాలనా పద్ధతులు అవి చూసి ఉత్తమమైన వాటిని నా పరిపాలనలో అమలు చేస్తాను అన్నాడు. యువరాజా, నీ ఆలోచన మెచ్చదగింది. కానీ నేను తిరిగి గంధర్వలోకం చేరేందుకు అవసరమైన శక్తులు ముందు సంపాదించాలి అని తాను గంధర్వలోకం నుంచి భూలోకానికి వచ్చే ముందు అక్కడ జరిగినదంతా వసంతసేనుడికి చెప్పి, మా రాజు శక్తి తేజుడు నేను తిరిగి గంధర్వ శక్తులు పొందేందుకు ఒకే ఒక మార్గం చెప్పాడు. అదేమంటే, పక్షం రోజుల్లో నేను భూలోకంలో అన్నిటికన్నా మహత్తరమైన పుణ్యస్థలాన్ని దర్శించాలి. అదేదో నువ్వు చెప్పగలవా అని అడిగింది. దానికి వసంతసేనుడు చిరునవ్వు నవ్వి, ఆ పవిత్ర స్థలమేదో మా లోకంలోని పండితులు మునులు ఎరిగినదే. అది మహాశివుడు పార్వతీదేవి విహరించే కైలాసగిరి. మనం దానికి దాపులలో ఉన్న మానస సరోవరాన్ని చేరితే అక్కడి నుంచి కైలాసగిరిని దర్శించవచ్చు అన్నాడు. ఆ వెంటనే చిత్రవర్ణికి ఉత్సాహంగా, కానీ పక్షం రోజుల్లో మనం అక్కడికి చేరగలమా అన్నది. పక్షం రోజుల్లోపలే మనం అక్కడికి వెళ్ళగలం. మార్గమధ్యంలో నీకు మా భూలోక విశేషాలు చూపిస్తాను అంటూ వసంతసేనుడు చిత్రవర్ణికకు తాము ప్రయాణించే మార్గంలో ఉన్న సుందర దేవాలయాలు, ప్రజలు చేసుకునే వేడుకలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ 10వ రోజు కల్లా చిత్రవర్ణికతో మానస సరోవరం చేరాడు. ఆ రోజు పౌర్ణమి. వెన్నెల వెలుగులో వెండి కొండలా మెరిసిపోతున్న కైలాసగిరిని చూసి ఇద్దరూ భక్తితో శిరస్సులు వంచి నమస్కరించారు. ఆ మరుక్షణం చిత్రవర్ణిక దేహం దివ్యకాంతితో మెరిసింది. దానితో ఆమె తన గంధర్వ శక్తులు తిరిగి తనకు లభించాయని గ్రహించి వసంతసేనుడికి ఆ సంగతి చెప్పి, యువరాజా, నీ సాయం మరువరానిది అన్నది అమిత ఆనందంతో. అంతలో గంధర్వరాజు శక్తితేజుడు హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడు తన కుమార్తె స్వర్ణమంజరి ద్వారా చిత్రవర్ణిక వసంతసేనుల గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. స్వర్ణమంజరి అదృశ్య రూపంలో చిత్రవర్ణిక భూలోకం చేరినప్పటి నుంచి వెంబడిస్తూనే ఉన్నది. చిత్రవర్ణిక శక్తితేజుడితో వినయంగా, ఈయన కీర్తిచంద్రిక రాజ్య యువరాజు వసంతసేనుడు. ఈయన నుంచి నేను చాలా సాయం పొందాను. మన గంధర్వలోకం చూపిస్తానని వాగ్దానం చేశాను. మన అతిథిగా తీసుకుపోదాం అన్నది. అందుకు శక్తితేజుడు కోపంగా, మానవ మాతృలకు మన లోకం నిషిద్ధం అన్న సంగతి మరిచావా అంటూ మాయమయ్యాడు. మా గంధర్వరాజు చెప్పింది విన్నావు కదా. నేను కష్టాల పాలైనా పర్వాలేదని నువ్వు భావిస్తే ఏదో విధంగా నిన్ను మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అన్నది చిత్రవర్ణిక. దానికి వసంతసేనుడు నిర్మోహమాటంగా, ఇంకా మీ లోకం చూడాలని ఎందుకు అనుకుంటాను? మనసు మార్చుకుని సాక్షాత్తు మీ గంధర్వరాజే తిరిగి వచ్చి ఆహ్వానించినా మీ లోకానికి రాను అన్నాడు. చిత్రవర్ణిక ఆ జవాబుకు చాలా సంతోషించి వెంటనే అంతర్ధానమయ్యింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, యువరాజు వసంతసేనుడు శ్రమ కోర్చి చిత్రవర్ణికకు సాయం చేసి ఆమె తిరిగి తన గంధర్వ శక్తులు సంపాదించేలా చేశాడు కదా. అంతేకాక అతడికి తాను పట్టాభిషిక్తుడయ్యాక గంధర్వలోక పరిపాలనలోని మంచిని తన రాజ్యంలో అమలు చేయాలన్న బలమైన కోరిక కూడా ఉన్నది. అటువంటి వాడు చిత్రవర్ణిక తన లోకానికి తీసుకుపోతానంటే ఎందుకు నిరాకరించాడు? అతడు ఏదో తాత్కాలికమైన భావోద్వేగాలకు గురై ఉంటాడా, లేక గంధర్వరాజంటే భయం కారణమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వులు ఉన్నతులు అన్న భావనతో వసంతసేనుడు గంధర్వలోకం దర్శించాలని, అక్కడి మంచిని భూలోకంలో అమలు చేయాలని కలలు కన్నాడు. అయితే స్వర్ణమంజరి అసూయ, గంధర్వరాజు అకారణ కోపం, శాపం వంటి వాటి గురించి చిత్రవర్ణిక ద్వారా విని అక్కడ తను చూసి వచ్చి భూలోకంలో అమలు చేయదగినవి లేవని గ్రహించి ఆ నిర్ణయం మార్చుకున్నాడు.
ఎంతో ఉన్నత స్థాయిలో ఉండవలసిన గంధర్వరాజు ఆయన కుమార్తెల కుయుక్తులు, ఈర్ష్య ద్వేషాల గురించి చిత్రవర్ణిక చెప్పగా విన్న వసంతసేనుడిలో గంధర్వలోకం పట్ల ఉన్న గౌరవాభిమానాలు సన్నగిల్లినాయి. అంతేకాక తాను కష్టాల పాలైనా పర్వాలేదని భావిస్తే మా లోకానికి ఏదో విధంగా తీసుకుపోతాను అన్న చిత్రవర్ణిక మాటలు వసంతసేనుడికి ఆశ్చర్యంతో పాటు ఏవగింపు కూడా కలిగించినాయి. ఈ కారణాల వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నాడే తప్ప అతడు తాత్కాలికమైన భావోద్వేగాలకి గురి కావడం అంటూ జరగలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.